హైదరాబాద్ నానక్రామ్గూడలోని స్టార్ హాస్పిటల్స్లో 2025 ది రియాలిటీ చెక్ పేరుతో నిష్ణాతులైన వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు సీనియర్ డాక్టర్లు సమావేశమై ప్రజల ఆరోగ్య పరిస్థితులపై వాస్తవికతను సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ ఆసుపత్రి గోడలకే పరిమితం కాకూడదని, నివారణ, ముందస్తు గుర్తింపును దైనందిన జీవితంలో భాగం చేయాల్సిన అవసరం ఉందన్నారు స్టార్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గోపీచంద్. 2025 ది రియాలిటీ చెక్ ప్యానెల్ చర్చను డాక్టర్ సాయినాథ్ బేతన భట్ల నిర్వహించారు. ఈ ఏడాది ఓపీడీ అనుభవాల ఆధారంగా నివారించదగిన లేదా ముందుగానే గుర్తించదగిన సమస్యలతో చాలామంది రోగులు వచ్చినట్లు ఆయన తెలిపారు. అలాగే యువతలో వస్తున్న గుండె జబ్బులు తమను ఆందోళనకు గురి చేస్తున్నాయని డాక్టర్ శ్రీకాంత్ ఎర్రన్ తెలిపారు. మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలు యువ ఉద్యోగులు, విద్యార్థుల్లోనూ ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ రోహిణి కస్తూరి అన్నారు. ఈ సందర్భంగా 2026ను హీలింగ్ ఇయర్గా ప్రకటించింది స్టార్ హాస్పిటల్. నెక్స్ట్ ఇయర్ విచ్ ఈస్ 2026 మేము దాన్ని ఇయర్ ఆఫ్ హీలింగ్ అనే టైటిల్ తోటి మా రెస్పాన్సిబిలిటీ కింద మీ మాధ్యమం ద్వారా ప్రజల్లోకి ఈ అవేర్నెస్ అని, ప్రివెన్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ప్రివెన్షన్ ఈజ్ అంత ఇంపార్టెంట్. ఇవి ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు కూడా అవగాహన పెంచుకొని ఇవి చేసినందువల్ల నాట్ ఓన్లీ డిసీజ్ ప్రివెన్షనే కాకుండా కొన్నిసార్లు డిసీజ్ని ఓల్డ్ ఏజ్కి కూడా నెట్టేయడానికి అవకాశం ఉంటుందనే క్యాప్షన్ మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మా వంతు ప్రయత్నంగా ఈ స్టార్ హాస్పిటల్ ద్వారా ఇయర్ ఆఫ్ హీలింగ్ 1926 అనేది ఈ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి నెల ఏదో ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ గురించి మేము మాట్లాడదలుచుకున్నాము. సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. ఏ పర్సన్ అయినా కానీ దాని జబ్బు తాలూకు వ్యాధి లక్షణాలు లేకుండానే వ్యాధి ఉండవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. అవేర్నెస్ క్రియేట్ చేసుకుని ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి చోట జరుగుతుంది. హార్ట్ డిసీజ్ నుంచి కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, క్యాన్సర్ కానీ, లివర్ డిసీజెస్ కానీ ఏవైనా కానీ దానికి సంబంధించి ఎలా ప్రివెంట్ చేయాలనేది ఇనఫ్ ఇన్ఫర్మేషన్. ఇవాళ చూసినట్లయితే 30 నుంచి 40 ఏజ్లో ఉండే వాళ్ళ జబ్బులు, అన్ని రకాల జబ్బులు, హార్ట్ అటాక్ ముఖ్యంగా, అదేవిధంగా హైపర్ టెన్షన్, బ్రెయిన్ స్ట్రోక్లు కానీ, క్యాన్సర్స్ కానీ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా సెడెంటరీ లైఫ్ అంటే వ్యాయామం లేకుండా ఇండిస్క్రిమినేట్ ఈటింగ్ అంటే ఏది పడితే అది జంక్ ఫుడ్ లాగా తినేసి, తర్వాత స్ట్రెస్ పెంచుకొని ఉద్యోగంలో కానివ్వండి, రిలేషన్షిప్స్లో కానివ్వండి, ఫైనాన్షియల్గా కానివ్వండి, ముఖ్యమైన ఈ 3 కారణాలు మీరు అర్థం చేసుకుని లైఫ్ని 2026 ఐ వాంట్ టు స్లో మై లైఫ్ డౌన్. నేను ఇంకా 80 ఏళ్ళ పైన బతకాలంటే నేను ఇవాళ కొంచెం స్లో అవ్వాలి.